మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం కలెక్టర్గా ముజ్మిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి బదిలీ అయ్యారు. పెద్దపల్లికి కోయా శ్రీహర్ష, జగిత్యాలకు సత్యప్రసాద్, మంచిర్యాలకు కుమార్ దీపక్, మహబూబ్ నగర్కు విజయేంద్ర కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఇక ఈ ఐఏఎస్ల బదిలీకి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. తెలంగాణలోని ఒక్కసారిగా భారీ ఐఏఎస్ బదిలీ కావడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణలో 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసినటువంటి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే నగర్ కర్నూలుకు సంబంధించిన కలెక్టర్ సంతోష్, భూపాల్ కలెక్టర్ గాను రాహుల్ శర్మ, కరీంనగర్ కలెక్టర్ గాను అనురాగ్ శర్మ బదిలీ అయ్యారు. అయితే పెద్దపల్లి కోయా శ్రీహర్షి, జగిత్యాలకు సంబంధించినటువంటి సత్యప్రసాద్, మంచిర్యాలకు సంబంధించినటువంటి కుమార్ దీపక్, మహబూబ్ నగర్ జిల్లా సంబంధించినటువంటి జితేంద్ర కలెక్టర్ గారు నియమితులైనారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గతంలో వివిధ హోదాలో పనిచేసినటువంటి అధికారులు ఎలక్షన్ సంబంధించినటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మొదటిసారిగా నూతనంగాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ క్రమంలోని ఐఏఎస్ల బదిలీ మొదటిసారి జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని ఇప్పటి వరకు గతంలో జేసీగా ఉన్న వారు ప్రమోషన్ పొంది ఐఏఎస్ అయినటువంటి పరిస్థితి. వారిని 20 మందిని అధికారులని నియమిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటికీ ఉన్నటువంటి కలెక్టర్లను కూడా సంబంధించినటువంటి ఐఏఎస్ సంబంధించిన రిపోర్ట్ చేయాలని కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆదేశం జరిగింది. అయితే గతంలో చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ క్యాడర్ అంతా పూర్తి స్థాయిలో కాకుండా ఇప్పుడు మహారాష్ట్ర సంబంధించినటువంటి వివిధ సంబంధించినటువంటి ఐఏఎస్ క్యాడర్ సంబంధించి ఓవరాల్ గా తెలంగాణలోని బాధ్యత స్వీకరించడం తెలిసింది. ఖమ్మం సంబంధించిన కలెక్టర్ గా చూసినట్లయితే ముఖేష్ మిల్ ఖాన్, నగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్, భూపాలపల్లి కలెక్టర్ గాను రాహుల్ శర్మ, సిరిసిల్ల కలెక్టర్ గాను సందీప్ కుమార్ సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వారు విధిలో చేర్చుకోవాలని కూడా ఈ రోజు ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఓవరాల్ గా తెలంగాణలోని ప్రభుత్వం కోరి తీరిన క్రమంలోని మొట్టమొదటిసారిగాను ఐపీఎస్ కాకుండా ఐఏఎస్ బదిలీ కూడా 20 మందిని చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టు పరిపాలనకు సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళని అప్డేట్ చేయడం కొరకు ఈ మార్పులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీని తర్వాత కూడా సంబంధించిన రెవెన్యూ ఏదైతే రెవెన్యూ సంబంధించిన సిబ్బంది కూడా చేయాలనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేశారు. ఇప్పటికి ఉన్నటువంటి అధికారులు కూడా గతంలో ఉన్నటువంటి పరిపాలన సంబంధించినటువంటి సౌబల్యం కొరకు వారికి ఉన్నటువంటి అనుభవాల రీత్యా తెలంగాణలో ఉన్నటువంటి ఐపీఎస్ లని పూర్తి స్థాయిలోని వాళ్ళకి సంబంధించినటువంటి వారిని ఐఏఎస్ లను కూడా అధ్యయనం చేస్తూ మార్పు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఓవరాల్ గా చూసినట్లయితే మార్పుకు సంబంధించినట్టు 20 మంది ఐపీఎస్ లకు సంబంధించిన లిస్టు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అయితే జరిగాయి. మొత్తంగా 20 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది.